హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే చెత్త పన్ను. యాక్చువల్లీ గత ప్రభుత్వంలో ఏదైతే ఈ చెత్త పన్ను ఉందో ఆ చెత్త పన్ను వేయడం వల్ల ప్రజలందరి మీద కూడా బాగా వ్యతిరేకత అయితే ఎక్కువైపోయింది. అంటే ఇప్పటి వరకు ఎక్కడా కూడా చెత్త మీద పన్నేసిన రాజకీయ నాయకుడిని అయితే ఎక్కడా చూడలేదు. ఆ దాంతోనే చెత్త మీద పన్నేసిన చెత్త నాయకుడు, చెత్త రాజకీయ నాయకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అయితే విమర్శించడం అయితే జరిగింది. కానీ మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే చెత్త పన్ను ఇంకా పెంచారు అనేటట్టు అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఫేక్ ట్రోల్స్ అయితే బాగా చేయడం అయితే జరిగింది. కానీ మెయిన్ వాస్తవాల్లోకి వెళ్తే ఆల్రెడీ దాని మీద చంద్రబాబు నాయుడు గారు అయితే క్లియర్ కట్గా ఆల్రెడీ ఆ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు అంటే మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులే కానీ ఎక్కడా కూడా చెత్త పన్ను అనేది వసూలు చేయవద్దు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడ ఇరకాటంలో పెడదామా, ఎక్కడ తప్పుడు రాజకీయాలు చేద్దామా, ఎక్కడ తప్పుడు ప్రచారాల కోసం ప్రజల్ని భయపెడదామా అనేటట్టు అయితే అంటే వాళ్ళ మైండ్ సెట్ని మార్చుదాం అనేటట్టు అంటే కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి అసహ్యం పుట్టేటట్టు చేద్దాం అనేటట్టు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, 11 సీట్లకు పరిమితం అయిపోయిందంటే కారణం వాళ్ళు చేసిన దరిద్రాలు. అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టు, ప్రజలకి భారం పెరిగిపోయేటట్టు, ప్రజలు సామాన్య ప్రజలే కానీ లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళే కానీ లేకపోతే బిలో పావర్టీ లైన్ కింద బతికే కొంచెం పేదవాళ్లే కానీ వీళ్ళందరికీ కూడా చూసుకుంటే మెయిన్గా బతకడం అనేది భారం అయిపోయింది. అయితే ఈరోజు సేమ్ అవే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం మీద అయితే కొన్ని తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నారు. కానీ మెయిన్గా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారులకు అయితే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రూపాయి కూడా చెత్త పన్ను అనేది ఎవరి దగ్గర నుండి కూడా ఏ ఇంటి దగ్గర నుండి కూడా కలెక్ట్ చేయొద్దు అనే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఈవెన్ ఆ చెత్త కలెక్ట్ చేయడానికి ఏవైతే మా వెహికల్స్ వాడతారో లేకపోతే అక్కడ ఉండి పనిచేసే కార్మికులు ఉంటారో వాళ్ళు ఉపయోగించే వస్తువులు ఉంటాయి అవన్నిటికి కూడా ఆ ఏరియా మున్సిపాలిటీకి సంబంధించిన ఖర్చులోనే భరించాలి తప్పితే ఎవరి దగ్గర నుండి సామాన్య ప్రజల దగ్గర నుంచి రూపాయి కూడా చెత్త పన్ను అనేది వసూలు చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే మీరు శిక్షకు అర్హులు, మీరు ఖచ్చితంగా మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనేటట్టు అధికారులకు అయితే కొంచెం స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే గత ప్రభుత్వంలో మెయిన్గా చూసుకుంటే ఓన్లీ చెత్తను అడ్డం పెట్టుకుని కొన్ని 100 కోట్ల రూపాయలు అనేది వైఎస్ఆర్సీపీ దండుకోవడం అయితే జరిగేది. ఆ దండుకున్న డబ్బులు కూడా పోనీ ప్రభుత్వ ఖజానాలో గెంటారనంటే లేదు. ఆ ఏరియా ఉన్న లోకల్గా ఉన్న నాయకులు కానీ ఆ ఏరియా మెయిన్గా జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి అనుచరులే కానీ వీళ్ళందరూ కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు అనేది ఈ ప్రజల దగ్గర నుండి చెత్త రూపంలో ఒక్కొక్క ఇంటికి 20 రూపాయలని 10 రూపాయలని ఏరియాను బట్టి ఒక్కొక్క చోట ఇంకా ఎక్కువ కూడా వసూలు చేసిన దాఖలు అయితే ఉన్నాయి. అయితే ఈ చెత్త పన్నును అడ్డం పెట్టుకుని కొన్ని 100 కోట్ల రూపాయలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పోగొట్టుకుని ఆ డబ్బుని వాళ్ళ జోబీలో వేసుకోవడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే దాని మీద క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పూర్తిగా చెత్త పన్ను అనేది తీసేయడం అయితే జరిగింది. కానీ మొన్న కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 99 రూపాయలు నెలకి చెత్త పన్ను కలెక్ట్ చేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా ఫేక్ పోస్టులు పెట్టి సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం చేయడం అయితే జరిగింది. అంటే ఎంత దారుణంగా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పు చేసేది వాళ్ళే, దాన్ని ఎదుటివారి మీద రుద్ది వాళ్ళ మీద ప్రజలకి అసహ్యం పుట్టేటట్టు తయారు చేసేది వాళ్ళు. అంటే రెండు రకాల దౌర్జన్యపు రాజకీయాలు చేయడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకే కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ వెన్నతో పెట్టిన విద్య అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా వ్యవహార శైలి అలా ఉంటుంది. రాజకీయం అని అంటే అయితే చంపడమా లేదా చావడమా అంటే లేదా ఇదేదో అంటారు జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, దోచుకో దాచుకో తినుకో అనేది సామెత చెప్తూ ఉంటాడు ఆయన. సేమ్ అదే యాక్చువల్లీ వాళ్ళని ఉద్దేశించి ఆయన్ని ఉద్దేశించి ఆ సామెత ఆయన చెప్పాడని చెప్పి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు కూటమి వ్యవహారం అనేది ఎలా ఉందనేది మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ముందుకు దూసిపోతుంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనేది ఈ చెత్త పన్నుని అడ్డం పెట్టుకొని కూడా కొన్ని ట్రోల్స్ చేయడం అయితే చేసింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు అయితే స్పీడ్గా యాక్షన్ తీసుకుంటూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఎక్కడైనా సరే చెత్త పన్ను వసూలు చేస్తే మీరు కూడా నేరుగా ఈ సామాన్య ప్రజల దగ్గర నుండి ఒకవేళ చెత్త పన్ను వాళ్ళు వసూలు చేసినట్టయితే వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఒక సదుపాయం కూడా కల్పిస్తామనేటట్టు అయితే ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు అయితే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది.